హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్ కనిపించినప్పుడల్లా అందరిలో ఒకటే ఆలోచన, పుష్ప 2 టీజర్ ట్రైలర్ ఎప్పుడా అని, ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని. అయితే ఈ ఆలోచన ముగిసే టైం వచ్చేసింది. పుష్ప 2 నుంచి టీజర్ వస్తోంది. ఐకాన్ స్టార్ బర్త్డే ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ వస్తుందని ఈ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. తను అన్ఇంటెన్షనల్గానే ఇచ్చిన ఈ అప్డేట్తో పుష్ప 2ను మరోసారి నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. పిల్లలకు చిన్న చితిక గిఫ్టులు మనం ఇస్తామేమో కానీ స్టార్ హీరో సెలబ్రిటీలు మాత్రం అలా కాదు. వాళ్ళు ఎలాగైనా వేరే లెవెల్ గిఫ్ట్స్ ఇస్తారు. బాలీవుడ్ యానిమల్ రణ్బీర్ అండ్ ఆలియా కూడా ఇదే చేశారు. ఈ స్టార్ కపుల్ 250 కోట్లు పెట్టి ముంబైలో నిర్మించుకుంటున్న తమ ఇంటిని కూతురు రాహాకి గిఫ్ట్గా ఇస్తున్నారట. ఈ ఇంటిని తన కూతురు పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించారట. తన 21 ఏళ్ల జర్నీలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా గంగోత్రి విడుదలై 21 సంవత్సరాలైంది. ఆ చిత్రం విడుదలైన రోజునే దుబాయ్లో బన్నీ మైనపు విగ్రహావిష్కరణ జరిగింది. 2 స్టార్స్లో విగ్రహం ఉండడం ప్రతి నటుడికి మరుపురాని జ్ఞాపకం అంటూ ఆనందం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. చెర్రీ బర్త్డే అయిపోయింది, కానీ ఉపాసన తన హబ్బీకి ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసుకోవాలనే చిన్న ఈగర్ అందరిలో ఉంది. అందుకు తగ్గట్టే తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అకార్డింగ్ టు ఆ న్యూస్, ఉపాసన చెర్రీకి ఓ మేలు జాతి గుర్రాన్ని గిఫ్ట్గా ఇచ్చారట. పెట్స్ అంటే ఎంతో ఇష్టపడే తన హబ్బీని తన స్పెషల్ గిఫ్ట్తో ఖుషి అయ్యేలా చేశారట ఉపాసన. ఇక యంగ్ టైగర్ కూడా తన దోస్త్ చెర్రీకి ఓ కాస్ట్లీ వాచ్ని గిఫ్ట్గా ఇచ్చారనే టాక్ నడుస్తుంది ఇండస్ట్రీలో. స్టార్ కపుల్స్ ఈ మధ్య జనాలను కన్ఫ్యూజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. తమ వైపే ఇంట్రెస్టింగ్గా చూస్తున్న జనాలకు, వారి ఫ్యాన్స్కు తమ గురించి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. స్టార్ కపుల్ సిద్ధార్థ్, అదితి కూడా ఇలానే చేశారు. షూటింగ్ అంటూ వనపర్తి ఆలయంలో ఓ వేడుక చేసుకున్నారు. అది కాస్త వీరి పెళ్లి అంటూ నెట్టింట వైరల్ అవడంతో చెడి చప్పుడు కాకుండా బయటికి వచ్చి తాము ఎంగేజ్మెంట్ చేసుకున్నామంటూ ఓ పోస్ట్ పెట్టారు. చేతుకున్న ఎంగేజ్మెంట్ రింకులు కనిపించేలా వారు కలిసి తీసుకున్న ఓ ఫోటోను షేర్ చేశారు. పుష్ప సినిమా తర్వాత పార్టీ లేదా అని అడగడం అందరికీ ఓ అలవాటుగా మారిపోయింది. రష్మిక కూడా ఇదే అలవాటు అయినట్టుంది. అందుకే తన బెస్టీ విజయ్ దేవరకొండను కూడా ఇదే అడిగింది. విజయ్ దేవరకొండ అప్కమింగ్ ఫిలిం ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ను తన ట్విట్టర్ ఎక్స్లో షేర్ చేసిన ఈ బ్యూటీ, మై బెస్ట్ విషెస్ టు మై డార్లింగ్ పరశురామ్ అండ్ దేవరకొండ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చింది. సినిమా ఎలాగూ సక్సెస్ అవుతుంది కాబట్టి పార్టీ కావాలి అంటూ తన ట్వీట్లో కోట్ చేసింది. సెలబ్రిటీలు తప్పుగా మాట్లాడుతున్నారా లేదా జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా అనే యూనివర్సల్ డిబేట్ను పక్కకు పెడితే అనసూయ మరోసారి సోషల్ మీడియాకి ఎక్కారు. జనసేనకు తాను ప్రచారం చేస్తున్నా అంటూ చెప్పిన మాటలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తాను జనసేనకు అసలు ప్రచారం చేస్తానని అనలేదన్నారు. పవన్ మంచి నాయకుడని తాను అనుకుంటున్నా అని, అడిగితే మద్దతు ఇస్తానని మాత్రమే చెప్పా అన్నారు. కానీ ప్రచారం గురించి తాను ఏం మాట్లాడలేదన్నారు. తాను ఏం మాట్లాడినా వివాదం అవుతుందేంటో అంటూ కామెంట్స్ చేశారు. మనం ఒకరితో విడిపోయినా వారి జ్ఞాపకాలను తలుచుకుంటూనే ఉంటాం, వారి గుర్తులను అలా ఉంచుతూనే ఉంటాం. అయితే నాగచైతన్య కూడా ఇదే చేశారని అంటున్నారు కొంతమంది. సమంతతో విడిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన కొన్ని గుర్తులను అలానే ఉంచేశారట చై. శామ్ తన ఫ్యామిలీతో దిగిన కొన్ని ఫోటోలు ఇంకా చై ఇంటి గోడ మీద అలానే ఉన్నాయట. ఇది చూసిన కొంతమంది దీన్నో న్యూస్గా నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఒకప్పుడు రెగ్యులర్గా కనిపించేది రాశిఖన్నా, ఇప్పుడు కాస్త తక్కువగానే కనిపిస్తోంది. అలాంటి ఈ బ్యూటీ మరో హీరోయిన్ కియారా అద్వానీ భర్తపై షాకింగ్ కామెంట్ చేసింది. ఒకప్పుడు అందరూ తనకు కియారా భర్త హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు పెళ్లి కావాలని కోరుకున్నారని చెబుతూనే తనకు చిన్నపిల్లలా బిహేవ్ చేసేవారు నచ్చరని చెప్పింది. పెద్దవాళ్ళు పిల్లల వేషాలు వేస్తే దరిద్రంగా ఉంటారంది. బాధ్యతగా ఉంటూ మెచ్యూర్గా వ్యవహరిస్తే బాగుంటుందని, అలాంటి భర్తే తనకు కావాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. ఇండైరెక్ట్గా సిద్ని కామెంట్ చేసినట్టు అనిపిస్తోంది.